నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మన స్టూడియో బిఎల్ఎఫ్ చైర్మన్, బిఎల్పి గౌరవ అధ్యక్షుడు, ప్రముఖ అంబేద్కర్ రైట్ నల్ల సూర్యప్రకాష్ గారు వచ్చారు. వారిని అడిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ జై భీమ్, లాల్ సలాం. నమస్కారం సార్, సంతోషం అండి ఈ రోజు మీరు మాకు టైం ఇవ్వటం. సూర్యప్రకాష్ గారు, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీరు భారత ప్రజానికానికి ఇచ్చేటువంటి పిలుపు ఏమిటి? ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ వాదులంతా, ఆయన అభిమానులంతా సంకల్ప దివస్ గా జరుపుకుంటారు. అంబేద్కర్ వర్ధంతిగా జరుపుకుంటారు. సంకల్ప దివస్ అంటే ఆయన కాలంలో ఆయన కోరుకున్నటువంటిది కానిది ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటం అంబేద్కర్ వాదుల యొక్క కర్తవ్యం, వాళ్ళ యొక్క బాధ్యత. ఆ బాధ్యత ఏమంటే ప్రధానంగా అంబేద్కర్ కోరుకున్నది ఏంటంటే ఈ భారతదేశాన్ని అట్టడుగు ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మరియు మైనార్టీలు కావచ్చు, ఈ వీళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే వారి ప్రయోజనాలు నెరవేరుతాయి, వాళ్ళకి ఆత్మగౌరవం లభిస్తుంది అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్దేశం. దాన్నే సంకల్ప దివస్ గా జరుపుకుంటున్నాం. సూర్యప్రకాష్ గారు, నేడు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులు గురించి మనం చర్చించాలన్నప్పుడు, ఆర్థికం గురించి చర్చించాలనుకుంటే, ఒక టైంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మోడీ ఏం చెప్పిండు, అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాలర్ విలువ పెరుగుతున్న కొద్ది రూపాయి పక్కపల్చన అవుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యింది సార్. ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది? పూర్తిగా బక్కపల్చన కాదు, పూర్తిగా క్షీణించిపోయింది. ఎట్లా? టీబీ పేషెంట్ కన్నా అన్యాయంగా రూపాయి క్షీణించిపోయింది. మొత్తం క్షీణించిపోయింది. ఎంత క్షీణించిపోయింది అని అంటే $1 కు 90 పైసలు. 90 పైసలే అంటే 10 పైసలు విలువేనా? 10 పైసలు విలువే. ఆనాడు 40 మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 40 నుంచి ఒకటేసారి 50% పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటంటే పూర్తిగా ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీలంక, బంగ్లాదేశ్, అదే విధంగా నేపాల్ పరిస్థితులు ఏమైనా భారతదేశంలో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని నాలాంటోడు భయపడుతున్నటువంటి పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంత కారణం ఏంటంటే మోడీ గవర్నమెంటే కారణం, భారతీయ జనతా పార్టీ కారణం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో అందరూ పారిశ్రామికవేత్తలు కాకూడదు అనేది. రెండోది, వేల మీద లెక్క పెట్టేటోళ్ళు వాళ్ళు ఇద్దరు, ఎవరు? అంబానీ, అదానీ. ఈ ఇద్దరు కూడా ఎవరు? గుజరాతీలు. మోడీ గుజరాతీ, షా గుజరాతీ, అమిత్ షా, అంబానీ గుజరాతీ, అదానీ గుజరాతీ. ఈ దేశంలో పారిశ్రామికవేత్తల పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే 60 to 70% పారిశ్రామికవేత్తల ఆదాయం అంతా గుజరాతీల నుంచే ఉంది. భారతదేశాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తులు గుజరాతీ. దాని ద్వారా పూర్తిగా రూపాయి క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఈ దశలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపాయి గురించి గాని, అదే విధంగా రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం గాని, ఆయన యొక్క ఆలోచన విధానం ఇవాళ అవసరం ఉంది. ఆర్థిక శాస్త్రవేత్త కానీ ఇవాళ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారానే రూపాయి క్షీణించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఇవాళ అంబేద్కర్ ఆలోచనే ఇంపార్టెంట్. పాలకులు గాని అంబేద్కర్ ఆలోచనను గాని అర్థం చేసుకోక దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా నేపాల్ పరిస్థితులు భారతదేశంలో పునరావృతం అయ్యే అవకాశం ఉంది. రాజకీయ పరిస్థితుల్లో ఎలా అవసరం ఉంది అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత? రాజకీయ పరంగా చూసినప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. శ్రీరంగ నీతులు చెప్తుంది కానీ చేసేదన్ని కూడా ఏదో పనులే. ఎట్లా అంటే ఎక్కడైతే మెజార్టీ వస్తుందో డబ్బు ఆశ చూపించి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ భయం చూపించి, ఈడీ భయం చూపించి, ఈ రకంగా ఏంటంటే ఎన్నికైన దగ్గర ఆ ప్రభుత్వాలను పడగొడుతున్నటువంటి పరిస్థితి డబ్బు రూపాయలు. అదే విధంగా ఏంటంటే తిరిగి ఎక్కడైతే గెలవలేని పరిస్థితి, మనమే గెలవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ను ఆధారం
చేసుకుంటుంది, ఓకే. ఈవీఎంలను ఆధారం చేసుకుంటుంది. ఓ. సో ఈ అంటే ఈవీఎం మనం వేసిన ఓట్లు మనకు పడతలేవు అంటావా? పడతలేవు, 100% పడతలేవు. ఆ. ఎక్కడో ఒక దగ్గర ఎంత గొప్ప చాణక్యనీతి అంటే ఉంది. మిషన్లు మ్యానిపులేట్ చేస్తారా? మిషన్లు మానిపులేట్ చేస్తారు. దాంతో ఎంత చాణక్యనీతి ఉందనంటే అంతటా మనమే గెలిస్తే ప్రజలకు అనుమానం వస్తుంది కాబట్టి అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కొన్ని సీట్లు ఇతరులకు రావాలి అనే అటువంటి ఆలోచనతోని పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయంగా ఏం జరుగుతుంది అని అంటే ఒక మొనోపాలిగా ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క ఓటర్స్ సభ్యత్వం ఎంత ఉందంటే ప్రపంచంలో ఇదే నెంబర్ 1 పార్టీ. అంత మేరకు ఏంటంటే పూర్తిగా ఏకపక్షంగా ఎదిగినటువంటి పరిస్థితి. మీ ఇతర పార్టీలను పూర్తిగా నిర్మూలించేటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలన్నప్పుడు ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఐక్యత జరగకుండా భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేస్తుంటే ఐక్యత కోసం అంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది జరుగుతలేదు. అది జరగాల్సిన అవసరం ఉందనేది నా భావన. మెయిన్ గా ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఈ మధ్య పరిశీలించినప్పుడు గతంలో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గాని ఇందిరాగాంధీ గాని చేసినటువంటి పనుల కన్నా ఈయన ఇంకా కొంచెం మెరుగ్గా కనబడుతున్నాడు. కానీ ప్రజలు గాని, ప్రజా నాయకులు, కార్యకర్తలు గాని, ఇతర పార్టీల వ్యక్తులు గాని కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది ఈ రాహుల్ గాంధీ ఎంత బాగా మాట్లాడినా, ఎంత దూరంగా ప్రయత్నం చేసినా, ఆయన ముఖ్యంగా ఏంటంటే కుల జనగణన చేయించిన, అదే విధంగా ఆయన ఏంటంటే నిర్మాణం కోసం మాట్లాడుతున్న దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఏంటంటే ఇవాళైన పరిస్థితి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రధాన ప్రతిపక్షం ఆధ్వర్యంలో ముందుకన్నా పోవాలి. లేదా ఈ దేశంలో మొదటి నుంచి కూడా ప్రజాపక్షపాతంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు గాని, అదే విధంగా మార్క్సిస్ట్ వాదులు గాని వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు సమీకృతులు కావాల్సిన అవసరం ఉంది. అట్లా అయినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను అదే విధంగా సామాజిక శక్తుల్ని కలుపుకొని పోగలిగితేనే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. లేదంటే ఇదే బీహార్ లో అయిన పరిస్థితి దేశమంతటా అటువంటి అవకాశం. సంతోషం అండి. చూస్తూనే ఉండండి. ఏం చెప్పారు? ప్రశ్నలు వేయండి, మీ కామెంట్స్ పంపించండి, జవాబు చెప్పిస్తాం సూర్యప్రకాష్ గారి చేత. సూర్యప్రకాష్ గారు, అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి అనగానే అసలు అంటే ఊరు, వాడ, దేశం, ప్రపంచం ప్రతి ఒక్కరు నేను అంబేద్కర్ వాదిని అనుకొని అండలేస్తారు, ఏమేమో చేస్తారు. అసలు నిజానికి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వాది అని ఎవరిని అన్నారు? ప్రధానంగా 2 రకాలైనటువంటి అంబేద్కర్. రెండు రకాలు. ఒక రకం ఏంటంటే అంబేద్కర్ సంఘాల పేరు మీద లేదా రాజకీయ పార్టీల పేరు మీద ఒక విజిటింగ్ కార్డు వేసుకొని పైరేవ్ చేయటమే పనిగా ఏంటంటే దేశమంతా తిరగటం, ఆఫీసుల చుట్టూ తిరగటం, ఈ పనులే చేయటం అనేది ఈ అంబేద్కర్ వాదుల లేదా మేము అంబేద్కరిస్టులం అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క పని, వాళ్ళు చేస్తున్నటువంటి పని. వీళ్ళెవ్వరు కూడా అసలు అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, దాన్ని మనం ఎట్లా పనిచేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఒక సంఘం పెట్టుకోవటం, ఆ సంఘం ద్వారా ఏంటంటే అప్పటి వరకు ఇప్పటికి కూడా ఎవరైతే ఈ ప్రజలను దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో, దౌర్జన్యాలు, వాళ్ళకు సంబంధించిన నాయకుల్ని పిలిచి మీటింగులు పెట్టడం, దగ్గర పైరేవ్ చేసుకోవటం, ఇది ఒక రకమైనటువంటి అంబేద్కర్ వాదుల మొదటి వాదు. రెండో వ్యక్తులు ఏంటంటే వీళ్ళు కొంతమేరకు నిబద్ధత ఉన్నోళ్లే, నిజాయితీ పరులే, కానీ వీళ్ళు అంబేద్కర్ వాదాన్ని అర్థం చేసుకోక ఎంతసేపు వర్గ పోరాటం దిశలోనే పోతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు అంబేద్కర్ కోరుకున్నటువంటి మనువాద నిర్మూలన గాని, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం గాని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం గాని చేస్తున్నటువంటి వ్యక్తులు కాదు. ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వర్గ పోరాట పరంగా పోరాటం చేయటం, ఎక్స్గ్రేషియా ఇప్పియటం. ఒక దగ్గర దాడి జరిగిందంటే ఆ దాడికి వ్యతిరేకంగా దాడి ఎందుకు జరిగింది, ఎందుకు జరగబోతుంది, జరిగేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో కులపరమైనటువంటి వ్యవస్థ, ఈ కులపరమైన వ్యవస్థ వ్యతిరేకంగా ప్రజలను నిలబెట్టాల్సిన అవసరం ఉందనుకుంటే అట్లా కాకుండా ఏంటంటే వీళ్ళు ఎంతసేపు చనిపోయినోనికి ఇల్లు ఇప్పియాలన్నా,
లేకపోతే మనకి ఎక్స్గ్రేషియా ఇప్పించాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏ మేలు చేద్దాం అనేది ఆ కోణం నుంచి ఆలోచిస్తారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం ముందు చెప్పిన వాళ్ళకన్నా వీళ్ళకి నిబద్ధత ఎక్కువ. కానీ ఆ నిబద్ధత ఏమిటంటే ఈ మనవాదానికి వ్యతిరేకంగా, అగ్రవర్ణ దోపిడికి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా ఆ సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో దాన్ని అర్థం చేసుకోలేని ఎంతసేపు ఏంటంటే అంబేద్కర్ వాదన అంటారు. కానీ వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే మృగ పోరాటం ద్వారా పనిచేసే వ్యక్తులు అనేది నాకున్నటువంటి అభిప్రాయం, నాకున్నటువంటి ఆలోచన. సూర్యప్రకాష్ గారు, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమి? దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు వాస్తవంగా ఏంటంటే ఈ దేశంలో ఒకటి అన్ని రాజకీయ పార్టీలు గాంధీ బోధించినటువంటి బోధనలే పాటిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. రెండోది ఏంటంటే మార్క్సిస్టు ధోరణి కొన్ని శక్తులు పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు కాకుండా మూడవది ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానం. ఈ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశంలో ఉన్న సకల సమస్యలకు పరిష్కారం. కానీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇప్పుడు నేను చెప్తున్న రెండు వర్గాలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ రెండోది ఏదైతే మార్క్సిస్టు ధోరణి ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఈ మధ్య కాలంలో అంబేద్కర్ భావజాలం అవసరమే, అంబేద్కర్ ఐడియాలజీ అవసరమే చెప్పుకుంటేనే ఆయన నోటితోనే చెప్తున్నారు, తోనే వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితి అదేమి ముందుకు తీసుకుపోతున్నట్టు కనబడతలేదు. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా ఈ దేశ సమస్యలు పరిష్కారం కావాలంటే అయ్యేటువంటి పరిస్థితి లేదు. అంబేద్కర్ ఆలోచన ద్వారానే మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఈ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడానికి ఈ కమ్యూనిస్టులు గాని, ఈ సామాజిక శక్తులు గాని, అంబేద్కర్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఏకమైతే తప్ప మనవాద శక్తుల్ని ఓడించలేము. ఇప్పుడు ఇక ఎంతసేపు మన మీద జరిగినటువంటి దారుణాలకు ఏడవటమే తప్ప దానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇది అభిప్రాయం. కాబట్టి అంబేద్కర్ ఐడియాలజీ ఈ దేశానికి శరణ్యం అనేది నా అవగాహన. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జభిక్షమే యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సుమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.